హాయ్ వ్యూవర్స్, పారెంటింగ్ టెక్నిక్స్‌లో మరొక ఎపిసోడ్ తోటి ఇది డాక్టర్ కొల్లా. అయితే చాలాసార్లు మనము ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దలు పిల్లల్ని మనం చెప్పినట్టే వినాలి. లేదా మనం చెప్పిన కోర్సే చేయాలి అని ఇట్లా చాలా సార్లు మనం ఒత్తిడి తెస్తా ఉంటాం. దాంట్లో భాగంగా ఏమవుతుందంటే పిల్లలకు మనమంటే ఒక విధమైన కోపం అట్లాంటిది ఏర్పడుతుంది. అయితే ఈ మధ్యలో కొత్త ఒక టెక్నిక్ వచ్చింది. దాన్ని ఏమంటామంటే రివర్స్ పారెంటింగ్. ఇది చైనాలో ఆహ్, చైనా దేశంలో పాటించడం జరుగుతుంది. రివర్స్ పారెంటింగ్ అంటే ఏంటిదంటే, మనము ఒత్తిడి చేయకుండా వాళ్ళని ఆ విషయం పట్ల అవగాహన కలిగించినట్టయితే, వారు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు వస్తువులన్నీ పడేసి ఉంటాయి. మనమేమంటాం తీసిపెట్టు అంటాం. లేదా అవన్నీ దగ్గర పెట్టండి, సర్దండి అంటాం. వాడు వినడు. అని పడేది. దానికి బదులు మనమే అక్కడ వానితో కూర్చొని ఇవన్నీ తీసి పెడదామా అనగానే ఏమవుతుందంటే, వాడు మనతో పాటు కూడా జాయిన్ అవుతాడు కదా! సో, ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు ఎట్లా అంటుంటిమి తీసిపెట్టు చెప్పి ఆర్డర్ ఇచ్చేది. ఆర్డర్ ఇస్తే పిల్లలు వినట్లే. పిల్లలు మన పట్ల వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఇంకోటి చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లల ప్రొఫెషన్ గురించి నువ్వు ఇది కావాలి, అది కావాలి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి లేదా పిల్లాడు ఏమంటాడు నేను ఈ ప్రొఫెషన్‌లోకి వెళ్తా అంటాడు. ఓకే. మీరు వెళ్ళండి. వాడి ఇష్టం ఉన్నదాన్ని చేయండి అని అంటాం. అన్న తర్వాత వాడెప్పుడైతే దాని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో, ఫర్ ఎగ్జాంపుల్స్ నేను గేమింగ్ నేర్చుకోవాలా అంటాడు. నేను చదవను గేమింగ్ యాప్ తయారు చేస్తాను ఇట్లా అంటాడు. సో, ఒకసారి వాడిని కూర్చొనబెట్టి ఒక 2 రోజులు దాని మీద పని చేసిండనుకోండి వానికి తెలిసిపోతది. కాబట్టి ఎప్పుడైతే పిల్లలకు అనుభవపూర్వకంగా తెలుస్తుందో అప్పుడు వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. సో, కాబట్టి ఇక్కడ మనము పిల్లలను కోపంతో గానీ, మన ఇష్టాలతో ఆహ్, ఒత్తిడి చేస్తే నేర్చుకోరు. వారి దారిలోకి చేరి బుద్ధి చెప్పినట్టయితే సాధ్యమవుతుంది. ఓకే. ముఖ్య అంశం ఏంటిదంటే, ఇది 10 సంవత్సరాల లోపల పిల్లలకైతేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 10 తరగతి దాటిన తర్వాత పిల్లలకు కొద్దిగా ఇంకా అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనం ఏం చేస్తున్నామో అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ చిన్న టెక్నిక్స్ అంటే బట్టలు మనం మడతపెడుతుంటే, మడతపెడదామా అంటే వాడు మడతపెడతాడు. అంతే కదా! వస్తువులన్నీ ఆడ పడేసుంటే మనం కలిసి చేద్దామా అంటే వాడు చేస్తాడు. అంతే. అదేవిధంగా ఇట్లా మనం వారితో కలిసి మూవ్ అయితేనే డెఫినిట్‌గా పిల్లలు మనవి వింటారు. సో, ఐ హోప్ థట్ దిస్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ యూ. మళ్ళీ కలుద్దాం పేరెంటింగ్ టెక్నిక్స్‌లో. యువర్ కుల.